मोहतरम नाज़रीन अस्सलाम वालेकुम। जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। गुज़िश्ता रोज़ बोधन के साबिक़ एमएलए शकील आमिर ने एक प्रेस कॉन्फ्रेंस के दौरान कांग्रेस पार्टी के मौजूदा एमएलए पी सुदर्शन रेड्डी और दीगर पार्टी कायदीन पर संगीन इल्ज़ामात आयद किए। उनके बयानात से सियासी माहौल में गर्माहट पैदा हो गई और अवामी हलकों में कई सवालात ने जन्म लिया। इसी सिलसिले में कांग्रेस पार्टी ने फौरी रद्दअमल ज़ाहिर करते हुए एक इमरजेंसी प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। इस मौके पर पार्टी कायदीन ने शकील आमिर के तमाम इल्ज़ामात को बेबुनियाद, गुमराहकुन और सियासी मफाद हासिल करने की नाकाम कोशिश करार दिया। पार्टी कायदीन ने कहा कि शकील आमिर अपनी सियासी साख खो चुके हैं और अब अवामी हमदर्दी हासिल करने के लिए कांग्रेस पार्टी पर कीचड़ उछालने की कोशिश कर रहे हैं। कांग्रेस कायदीन ने मजीद बताया कि मौजूदा एमएलए पी सुदर्शन रेड्डी ने बोधन असम्बली हल्के की तरक्की के लिए जो काम अंजाम दिए हैं वह अवाम के सामने हैं। उन्हें झूठे इल्ज़ामात लगाकर दबाया नहीं जा सकता। पार्टी ने वाज़ेह किया कि वह अवामी खिदमत के मिशन पर कायम है और किसी भी मनफी प्रोपेगेंडे से खौफज़दा नहीं होंगे। प्रेस कॉन्फ्रेंस के अख्ताम पर कांग्रेस पार्टी ने शकील आमिर को चैलेंज किया कि अगर उनके पास वाकई कोई सबूत मौजूद है तो वो कानूनी रास्ता इख्तियार करे, वरना आवाम से मुआफ़ी मांगे और सियासी मैदान में मुस्बित अंदाज में मुकाबला करे। इस प्रेस कॉन्फ्रेंस में बोधन टाउन सदर पाशा मोहिउद्दीन, टी शरत रेड्डी, प्रमोद, अब्दुल साजिद, तलारी नवीन, दामू, नागेश्वर के अलावा दिगर कांग्रेसी कायदीन मौजूद थे। చాలా రోజుల తర్వాత మన మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు బోధన్కి వచ్చి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మేము ఆయన మాట్లాడిన దానికి 2-3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. ఏదైతే వరదల గురించి మాట్లాడాడో, దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి పూర్తిగా తగ్గిపోయినాక వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఊరికి ఏదైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాలు, మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరిగి రైతుల యొక్క యోగక్షేమాలు గురించి మాట్లాడి మరి వెంటనే అధికారులతో సర్వే చేయించి మొత్తము ఎంతైతే నష్టపోయినో పంటకు అట్టి మొత్తం పంట భూములను కూడా మనం సర్వే చేసి పంపించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వెంటనే సర్వేకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో పడుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి దాన్ని ఆసరా చేసుకొని ఇన్ని రోజులు ఆయన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ఈ 2 సంవత్సరాల నుంచి రాకుండా ఇవాళ వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక పోతా ఉంటే ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ఎంత విచ్చలవిడిగా దొంగతనం చేసినరో అందరికీ, బోధన్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ సొంత వాహనాలు కొనుక్కొని వాళ్ళే ఇసుక రవాణా చేసి ఇసుక దందా చేశారు. అప్పుడు ఎటువంటి రాయల్టీలు వసూలు చేయకుండా, పేదలని ఆలోచించకుండా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము చేస్తూ ఉన్నామో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు పూర్తి తక్కువ రేట్లలో ఇసుక ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా దొంగతనం అన్నది లేకుండా ఇసుక రవాణా చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఖజానాకు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఇసుక రాయల్టీ రూపంలో రావడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడే పద్ధతి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాడు. మీ కళ్ళకు కనిపిస్తలేవా? ఏ గ్రామాల్లో పోయినా ఇందిరమ్మ ఇండ్లు 3500 మన నియోజకవర్గంలో కడతం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన ఇసుక కూడా మేమే తక్కువ రేట్లో మంజూరు సప్లై చేసి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మనకు మహాలక్ష్మి కింద అంటే బస్సు సౌకర్యం కల్పించారు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నారు, ఉచిత కరెంటు, పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారు, మరియు సిలిండరు 500 రూపాయలు సబ్సిడీ ఈరోజు మనకు ఖాతాలలో జమ అవుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలకు తెలుసు, మీరు గమనిస్తలేరా? అదే ఇంకా పోతా ఉంటే ఇక రేషన్ కార్డుల విషయంలోకి వస్తే మీరు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి, ఎవరైతే నిరుపేదలు అప్లై చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈరోజు రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. అదంతా ప్రజలకు తెలుసు. మీరు అన్ని లేనిపోని మాటలు చెప్పదని సందర్భంగా చెప్తా ఉన్నాము. రేషన్ కార్డుల విషయం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు మీరు ఏదైతే మంజూరు చేసిన 4 ఇండ్లైనా కానీ మీ సొంత కార్యకర్తలు ఇచ్చుకోవడం జరిగింది.
కానీ ఇక్కడ మొత్తం ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి ఓన్లీ పేదలకు మాత్రమే ఈరోజు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ దాంట్లో ఏ పార్టీలు తారతమ్యాలు అవన్నీ చూడకుండా ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఇదంతా ప్రభుత్వం తెలుస్తూ ఉన్నది, ప్రభుత్వము ప్రజలు చూస్తూ ఉన్నారు, పత్రికా విలేకరులైన మీరందరికీ కూడా తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు. షకీల్ గారు, ఏదన్నా ఉంటే మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి, ఇంకేదన్నా మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ఇట్లా ఎమ్మెల్యే గారి మీద, మా అధికారుల మీద ఇటువంటి మా నిందారోపణలు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.